హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావగారి ఇల్లు. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కొబ్బరి వేసి మునగాకు పప్పు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా 100 గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. శుభ్రం చేసుకున్న మునగాకు 1 కప్పు, చిన్న ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇవి కొబ్బరి ముక్కలండి. కొబ్బరి కోరుకుంటే బాగుంటుందండి, కానీ నేను మిక్సీలో వేసేస్తున్నాను. కొబ్బరి ముక్కలపై నల్లటి భాగాన్ని తీసేసి కొబ్బరిని కోరుకోవాలండి. కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి కూరు 2 టేబుల్ స్పూన్లు ఉండేలా చూసుకోవాలి. నేను అరచిప్ప కొబ్బరిని కోరుకున్నానండి. పప్పును విజిల్ పట్టకుండా ఉడికించాలండి. విజిల్ పెడితే బాగా మెత్తగా పేస్ట్లా మారిపోతుంది. సన్న మంటపై పప్పును ఉడికించాలి. ఉడికించేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుందండి. చూడండి, పప్పు ఉడికింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉడికించుకున్న మునగాకు వేయాలి. చూడండి, మునగాకు మరుగుతున్న నీటిలో వేసి 2 నిమిషాల నుంచి తీసేసానండి. అర టీ స్పూన్ కారం, రుచి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసి బాగా కలిపి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించాలి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా. దీనికి ఇప్పుడు తాలింపు కలిపి వడ్డించేయచ్చు. మామూలుగా పప్పుకు తాలింపు పెడతాం కదండి, అలాగే తాలింపు వేయాలి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అన్నం, చపాతీ, పుల్కాల్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.